స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులు అన్న నిబంధన తొలగించి చట్టాన్ని మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నవారు కూడా పోటీకి అర్హులవుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులు అన్న నిబంధన తొలగించి చట్టాన్ని మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నవారు కూడా పోటీకి అర్హులవుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులు అన్న నిబంధన తొలగించి చట్టాన్ని మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నవారు కూడా పోటీకి అర్హులవుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులు అన్న నిబంధన తొలగించి చట్టాన్ని మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నవారు కూడా పోటీకి అర్హులవుతారు.